ఈ షార్ట్లో డబుల్ మెంబర్షిప్ కోసం చూద్దాం. ఈ 4 పాయింట్స్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్, ఒక పర్సన్ బోత్ రాజ్యసభ అండ్ లోక్సభ 2 హౌసెస్లో ఎలెక్ట్ అయ్యారు. సో అతను వితిన్ 10 డేస్లో తను ఏ హౌస్లో ప్రొసీడ్ అవ్వాలని చెప్పాలి. వితిన్ 10 డేస్లో అతను చెప్పకపోతే రాజ్యసభలో ఉన్న సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్, ఒక పర్సన్ ఆల్రెడీ ఒక హౌస్లో మెంబర్, తను వేరే హౌస్కి ఎలెక్ట్ అయ్యారు. అలాంటప్పుడు ఫస్ట్ హౌస్లో సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఒక మెంబర్ అనేవారు ఒకే హౌస్లో 2 సీట్స్ ఎలెక్ట్ అయ్యారు. తను చూస్ చేసుకోవాలి విచ్ వన్ అనే, అదర్వైజ్ బోత్ సీట్స్ 2 సీట్స్ కూడా వేకెంట్ అయిపోతుంది. ఫోర్త్ పాయింట్, ఒక పర్సన్ బోత్ పార్లమెంట్లో స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఎలెక్ట్ అయ్యారు. అతను వితిన్ 14 డేస్లో తను చెప్పాలి ఏ హౌస్లో వెళ్ళాలి కొనసాగాలని. అలా చెప్పకపోతే పార్లమెంట్ సీట్ అనేది వేకెంట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.